ఇప్పుడు మనం ఇందాక సమ్లో మనకు వచ్చిన జీరోస్ ఏంటమ్మా -1 -1/2 వచ్చినాయి. ఇప్పుడు ఈ జీరోస్ని తీసుకొని నేను ఈక్వేషన్ కనిపెట్టడం ఇది ఒక పద్ధతి. ఈ జీరోస్ని ఫస్ట్ ఒక జీరోనేమో మనం ఆల్ఫా అనుకుంటాం, ఇంకో జీరోనేమో బీటా అనుకుంటాం ఏమా. ఇలాగ జీరోస్ ఇచ్చేసినప్పుడు ఈక్వేషన్ కనుక్కోవడం గురించి ఈ సిస్టమ్ అనమాట. ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటమ్మా, P(x) = x² - x × ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. ఇది అయితే దీంట్లోని కాన్స్టెంట్స్కి అంటే కోఎఫిషియంట్స్కి ఉండే సింబల్స్లో ఏ ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం మనం దీన్ని K మల్టిపుల్ కింద తీసుకుంటాం, K ఆఫ్ అని తీసుకుంటాం. ఇప్పుడు ఇందులోని K ఆఫ్ x² - x ఇంటూ ఆల్ఫా ఎంతమ్మా -1, బీటా ఎంత -1/2 ప్లస్ ఆల్ఫా బీటా ఎంత -1 ఇంటూ -1/2. అలా తీసుకుంటే K ఆఫ్ x² మైనస్ ఈ రెండింటికి నేను ఎల్సిఎం చేస్తున్నానమ్మా, x ఇంటూ ఎల్సిఎం ఎంత 2 అవుతుంది, 2 1 = 2 -2 -1 ప్లస్ ఈ రెండు ఇంటూ చేస్తే ఎంతమ్మా హాఫ్ వచ్చింది మనకి. అప్పుడు K ఆఫ్ x² - x ఇంటూ -3/2 ప్లస్ 1/2 ఇలా వస్తుంది. దీని K ఆఫ్ x² ప్లస్ x/2 ప్లస్ హాఫ్. ఇప్పుడు దీనికి మనం ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుందమ్మా, ఎల్సిఎం ఎంత అవుతుందంటే 2 ఎల్సిఎం అవుతుంది. K ఆఫ్ 2 ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది, 2x² ప్లస్ x ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు ఇందులో నేను K వాల్యూ ఎంత తీసుకుంటున్నానంటే 2 అని తీసుకుంటున్నాను. అప్పుడు 2 ఇంటూ 2x² ప్లస్ x ప్లస్ 1/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 2x² ప్లస్ x ప్లస్ 1. ఇది మనం ఇందాక తీసుకున్న ఈక్వేషన్ అనమాట. 3x అనా, సారీ అమ్మా, ఇక్కడ ఇందాక 3 వాల్యూ వచ్చింది, -(-) ప్లస్ 3x వచ్చింది. ఇక్కడ మనం 2x² ప్లస్ 3x ప్లస్ 1 ఇది మనం తీసుకున్న ఈక్వేషన్. ఇదే ఇందాక మనం తీసుకున్న ఈక్వేషన్. జీరోస్ ఇచ్చినప్పుడు మనం ఆ ఈక్వేషన్ ఎలా కనిపెట్టాలనే దానికి ఇది సిస్టమ్ అనమాట.